హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. నిజమే కదా? ఈ మొబైల్‌తో మీ మొబైల్‌లో ఏమేమి చేస్తున్నారు? ఎటువంటి సినిమాలు చూస్తున్నారు? ఎటువంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు? ఎటువంటి సామాజిక మాధ్యమాల్లో మీరు ఉంటున్నారు? వాటి అన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక నూతన ఆలోచనలతో అయితే ముందుకొచ్చింది. మీరు చూస్తున్న వాటిలో అశ్లీల చిత్రాలు కావచ్చు, వెబ్ లింకులు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతలు అలాగే మిగతా వాటన్నిటికి కూడా ఆ అశ్లీల చిత్రాల ద్వారా ఎవరినైతే ప్రభావితం చేస్తే అలాంటి అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని అంశాలతో తీసుకొస్తూ కొన్నిటి వాటిపైన జురడాలైతే విధించింది. ఈ అశ్లీల చిత్రాలు వాటిని కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో, ఈ వెబ్‌సైట్‌లో ప్లే చేస్తున్న వాటిపైన ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 2 రోజుల క్రితమే ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇలాంటి అశ్లీల చిత్రాలు, వెబ్ ట్రైలర్లు ఇలాంటివి ప్లే చేస్తున్నాయి. వీటన్నిటిపైన కొరడా జులిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రసారాలు స్టాప్ చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి నుంచి ఒక సమాచారం బయటకు వచ్చినప్పటికీ కూడా ఏ ఏ వెబ్‌సైట్‌లు కావచ్చు, ఏ ఓటీటీలు కావచ్చు దీనిపైన అసలు స్టాప్ చేయకుండా యథావిధిగా కంటిన్యూ చేయడం కేంద్ర ప్రభుత్వం దీనిపైన హెచ్చరికలు జారీ చేస్తూ వాటిని 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లనైతే క్లోజ్ చేశారు. క్లోజ్ అయితే చేశారు. అశ్లీల చిత్రాలు ముఖ్యంగా ఈ ప్లే చేస్తూ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యువతలకి ఇటు మ మ మిగతా మహిళా లోకాలకు కావచ్చు, ఇటు నిరుద్యోగులకు కావచ్చు, ప్రతి ఒక్కరిని వీరి ద్వారా ప్రభావితం చేస్తున్నాయి. వీటిపైన హెచ్చరికలు జారీ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు వాటిని బ్యాన్ చేసిందంటూ కూడా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే ఈరోజు సాయంత్రం అయితే తెలిపినట్లు తెలుస్తది. మరి ఇవి చూసుకోవచ్చు. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, అలాగే 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా ఖాతాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార శాఖ దీనికి ఈరోజు గురువారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నట్లు కూడా అయితే తెలిపారు. ఈ మొత్తానికి ఇది సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫేస్‌బుక్‌లో 12 ఉన్నాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించి 17, ట్విట్టర్‌కి సంబంధించి 16, యూట్యూబ్‌లో 12 ఖాతాలు ఉన్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటిపైన కూడా మరోసారి కొరడా జులిపించారు. వీటన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నట్లు కూడా అయితే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే చెప్పారు. వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రజల ముందుకి వెళ్తున్నారు. ప్రజల్లోకి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. సో, ఇలాంటి నేపథ్యంలో కొంతమంది వీటినే టార్గెట్‌గా చేసుకుంటూ అశ్లీల చిత్రాలు కావచ్చు, మిగతా సంబంధించి మహిళలపైన ఇలాంటి అభ్యంతరకర వీడియోలు కావచ్చు, ఈ వెబ్ ట్రైలర్‌లు కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా ఈ వెబ్‌సైట్‌ల ద్వారా పెడుతూ సామాజిక మాధ్యమాల్లో యువతని ప్రభావితం చేస్తున్నారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతం నుంచే కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ కూడా ముందుకొచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ ఓటీటీలు 18 ఓటీటీలను బ్యాన్ చేయడం ఒక కొత్త హాట్ టాపిక్‌గా మారింది. దీనికంటే ముందు మనం మాట్లాడుకున్నట్లయితే ఇది క్లోజ్ చేయడానికి ముందు ఈ 18 ఓటీటీలు ఉన్నాయి గదా! ఈ 18 ఓటీటీలపై కూడా ఒక్కొక్క ఓటీటీకి మాత్రం దాదాపుగా 32,00,000 వ్యూస్ అయితే వస్తున్నాయంటూ కూడా కేంద్ర మంత్రి అయితే తెలిపారు. వీటన్నిటిని కూడా మనం క్లోజ్ చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది పడే విధంగా ఈ ఓటీటీలు ఉన్నాయి. సో, దీన్నన్నిటిని బ్యాన్ చేస్తున్నామంటూ కూడా అయితే తెలిపారు. కేంద్ర మంత్రి కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గతం నుంచి చెప్తున్న అంశాలు మనం కొన్ని మాట్లాడుకున్నట్లయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకి ద్వారా ఏవైనా కొత్త కంటెంట్‌లు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కావచ్చు, ఏదైనా కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తూ దేశ ప్రధానికి కావచ్చు, అలాగే దేశ ప్రజలందరికీ చూపించే విధంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకి ఉపయోగపడుతుంటాయి. సో, అలాంటప్పుడు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎవరైతే మంచి మెసేజ్‌తో ఏదైనా సినిమాలు గానీ, ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ గానీ తీసుకొస్తే వారికి కూడా ఓటీటీ అవార్డులను ప్రకటిస్తుంటాం అని కూడా అయితే తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మెరుగు కోసం మాత్రమే ఉపయోగించాలి. ఎవరికైనా ప్రజలకి ఉపయోగపడంగా విధంగా మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలి. మంచి కంటెంట్‌ని తీసుకొచ్చేందుకే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించగలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులైతే చెప్తున్నారు. మరి ఈ 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లనైతే క్లోజ్ చేశారు. మరి మిగిలిన ప్లాట్‌ఫామ్‌లు గూడా యథావిధిగా రన్ అవుతాయి. కానీ ఇక నుంచి మాత్రం ఏదైనా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు గానీ రన్ అవుతుంటే అశ్లీల చిత్రాలు కావచ్చు, మిగతా అభ్యంతరకర వీడియోలు కావచ్చు, ట్రైలర్‌లు కావచ్చు, తమ వెబ్‌సైట్‌లో ప్లే చేయకూడదనే ఒక కఠిన నిర్ణయాలైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసాయి. సో, ఈ కఠిన నిర్ణయాలు ఇక నుంచి ఏదైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కావచ్చు, సోషల్ మీడియాలు కావచ్చు, ఎక్కడ గూడా ఎవరైతే పాటించకుండా ఈ రూల్స్‌ని కంటిన్యూ చేయకుండా ఎవరైతే ఉంటారో వాటిపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన నిర్ణయాలు కొరడా జులిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లయితే కేంద్ర మంత్రులైతే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్‌తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.